ఈరోజు రీడింగ్ స్కిల్ గురించి చెప్తున్నాను. చదవటంలో కొన్ని తేడాలను టీచర్ గమనించాలి కూడా. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ బుక్ చూస్తూ ఉంటే, అక్షరాలను గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. కొన్ని అక్షరాలను కలపడం వలన పదం ఏర్పడుతుందని, కొన్ని పదాల కలయిక వలన వాక్యం సెంటెన్స్ ఏర్పడుతుందని, వాక్యాన్ని సెంటెన్స్ అంటాం కదా, అది ఏర్పడుతుందని మనం తెలుసుకుంటాము. తర్వాత మనం ఏంటంటే, పిల్లలు అసలు చదవటం రాని వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. కొంతమంది స్టూడెంట్స్ అసలు చదవలేరు, మిస్టేక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, అక్షర దోషాలు. చదవటానికి ముందు భయపడతారు, తర్వాత చదవటానికి కూడా ప్రయత్నించరు. అటువంటి విద్యార్థుల కోసమే ఇప్పుడు నేను చెప్పేది. వర్ణమాల దగ్గర పెట్టుకోండి, గుణింతాలు కూడా ఉంటాయి కదా ఆ చార్ట్లో. కొంచెం సేపు వర్ణమాలలోని అక్షరాలను, తర్వాత గుణింతాలను చదవండి. చదివేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎక్కడ సులువుగా చదవాలి, ఎక్కడ దీర్ఘమించి చదవాలి, ఎక్కడ ఒత్తులు ఉన్నాయి, వాటిని ఎలా చదవాలి అనే అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఎలాగైతే చదువుతామో అదే వ్రాస్తాము కాబట్టి. ఎగ్జాంపుల్, కావాలి అనే పదాన్ని కవలి అని కానీ లేకపోతే ఇంకో రకంగా చదివేస్తాము. అప్పుడు మనం గుణింతను ఒకసారి చూసి చదివితే, కాక దీర్ఘమిస్తే కా, వాకు దీర్ఘమిస్తే వా, లాగుడిస్తే లీ, కావాలి అనే పదాన్ని మనం చక్కగా పలుకుతాం అన్నమాట. ఎలా చదవాలనేది తెలుస్తుంది. కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు బాగానే పలుకుతాము, కానీ రాసేటప్పుడు తప్పులు రాసేస్తాం. కాబట్టి మీకు సరిగ్గా చదవటం వచ్చే వరకు వర్ణమాలను, గుణింతాలను, ఒత్తులను ప్రతిరోజు చూసి చదవటం తప్పనిసరి. ఒక వాక్యం చదవటానికి ఎంత టైం పడుతుంది అనేది చూసుకోవాలి. మొదటిసారి చదివినప్పుడు ఎక్కువ మిస్టేక్స్, అక్షర దోషాలు వస్తాయి. అలాగే చదవటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. 4 లేదా 5 సార్లు చదివేటప్పటికి అక్షర దోషాలు ఉండవు, ఎందుకంటే సరి చేసుకుంటారు కాబట్టి. సమయం కూడా తగ్గిపోతుంది, అంటే చదివే సమయం కూడా కొంచెం టైం తగ్గుతుంది, కొంచెం ఫాస్ట్ పెరిగిద్ది అన్నమాట. అంటే స్పీడ్గా తప్పులు లేకుండా చదవగలుగుతున్నారని అర్థం. ఆ విధంగా ఒక పేరా చదవటానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని అక్షర దోషాలు వస్తున్నాయో మీరు గమనించుకోవాలి. లేదా పేరెంట్స్ అయినా సరే శ్రద్ధ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక పేరా చదవడానికి మొదట్లో 20 minutes పడుతుంది అనుకుందాం. 5-6 సార్లు చదివేటప్పటికి లేదా 3-4 సార్లు చదివేటప్పటికే మీకు 5 minutes అది 10 minutesలో, ఇంకా తక్కువ టైంలోనే అక్షర దోషాలు లేకుండా చదవగలరు. ఎందుకంటే ఆ పేరాలోని ప్రతి వాక్యాన్ని ముందుగానే మీరు చదివి అవగాహన చేసుకున్నారు కాబట్టి మీకు పేరా మొత్తం తక్కువ టైంలో తప్పులు లేకుండా చదవగలరు. ఈ విధంగా చదివే దాన్నే ధారాళంగా చదవటం అంటారు, అంటే ఫ్లూయెంట్గా చదవటం అంటారు. ఒక వారం రోజులు ఇలా కనుక ప్రాక్టీస్ చేయండి లేదా చేయించండి. సిలబస్ కంప్లీట్ చేయటం కోసం అనుకూలంగా లెసన్లో ఒక్కొక్క పేరా కానీ లేదా ఒక పేజీ కానీ టీచర్ గారు చెప్పటం జరిగింది. కొంతమంది ఎక్కడ చెప్తున్నారో తెలుసుకోగలుగుతారు, మరి కొంతమంది క్యాచ్ చేయలేరు. అటువంటి వారు ముందు లెసన్ వినండి, అర్థం చేసుకోండి, గుర్తుంచుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ బుక్ ఒక్క పేరాని తీసుకోండి. లెసన్ మొత్తం ఒక్కసారే చదవకుండా పేరాలను ఒక్కొక్క లైన్, వాక్యం మొదల నుంచి వాక్యం చివరి వరకు చదవటం నేర్చుకోండి. ఒక్క వాక్యం అర్థమైన తర్వాత మరో వాక్యానికి చదివి అర్థం చేసుకోండి. అలా పేరాలో ఎన్ని వాక్యాలు, సెంటెన్స్ ఉంటే అన్నీ చదివి చివరకు పేరా మొత్తం మొదటి పదం నుండి చివరి పదం వరకు అన్ని వాక్యాలు బాగా చదవటం. అప్పుడు క్లాసులో చదవండి. అప్పుడు క్లాసులో టీచర్ గారు చెప్పింది మీరు విన్నది ఎక్కడ ఉందో అర్థమవుతుంది. అలా నెక్స్ట్ పేరా చదవండి, అర్థం చేసుకోండి. మీకు ప్రతి పేరాలో ఏం అర్థమయ్యిందో అది పాయింట్స్గా రాసుకోండి. అప్పుడు కొన్ని ప్రశ్నలకు జవాబులు ముందుగానే తెలుసుకోగలుగుతారు.